హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యాడ్కి మేము ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ చేయట్లేదండి. కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ కమిషన్ తీసుకోవట్లేదు. మీ సపోర్ట్ని మాకు తెలియజేయాలి అనుకుంటే జస్ట్ లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌజు 4 BHK హౌస్ అనమాట. మీకు బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. బోర్వెల్ వచ్చేసరికి మీకు 100 feet డెప్త్లోనే వాటర్ పడిందండి. కాకపోతే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి 200 feet డెప్త్ వరకు బోర్వెల్ వేయడం జరిగిందనమాట. చుట్టూతో మనం మూవ్ అయి రావచ్చు. 100% వాస్తు కంప్లైంట్ రాకుండా చూసుకున్నారు. ఈ ఏరియాకి ఆల్రెడీ మనకి కృష్ణా డ్రింకింగ్ వాటర్ వచ్చేసింది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేజ్ హౌస్ 30 feet రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో ఉందండి. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి APR క్రిస్టల్ విల్లాస్, అది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, దాని దగ్గరలో ఉంటుందన్నమాట. హౌస్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. మనకి బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ మీకు ఈ హౌస్ నుంచి చూస్తే కనబడుతూనే ఉంటుందన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి 1,35,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేస్తున్నారండి. మీకు 80% బ్యాంక్ లోన్తో అయితే ఇస్తున్నారు. జస్ట్ మీరు పే చేయాల్సిందల్లా 20% పే చేసుకొని అగ్రిమెంట్కి వెళ్తే 80% లోన్ అయితే బ్యాంక్ లోన్ వస్తుందన్నమాట. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఈ డోర్ వచ్చేసరికి మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి. ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ బెడ్రూమ్ నుంచి కూడా నేను చూపిస్తాను. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. మీకు ఇంటీరియర్ కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే మీరు చేయించుకోవాలి, లేదంటే ఇలా అయినా వచ్చి ఉండొచ్చు అనమాట. 160 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. ఈస్ట్ ఫేజ్ హౌస్ 30 feet రోడ్ అయితే ఉంటుంది. 4 BHK హౌస్, G+1 4 BHK హౌస్ అనమాట. స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2500 SFTగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి కృష్ణ వాటర్ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియా వచ్చేసరికి మీకు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కిందకు వస్తుందండి. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ కూడా మీకు 40,000 per square యార్డ్గా చెప్పడం జరుగుతుంది. అది డిపెండ్స్ అపాన్ ఫేజింగ్ని బట్టి అండి. 40,000 అప్రాక్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు ప్రైస్ వచ్చేసరికి 1,35,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్ అని చెప్పాను కదా. ఇది డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వస్తే మనకి వాష్ ఏరియా కనబడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అయింది. అన్ని కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు యొక్క ప్రాపర్టీని మీరు అమ్మాలి అనుకుంటే కింద ఛానల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. లేదా మీ యొక్క రిక్వైర్మెంట్, మీ యొక్క ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఈ వీడియో కాకపోతే కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి 100% మా ఎఫర్ట్ అయితే పెడతామన్నమాట. ఇది నేను చెప్పాను కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్, బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి, వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 2 bedrooms-కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు, 2 extra bathrooms ఇచ్చారు. మనం కామన్ వాష్రూమ్ ఇందాక చూసాము. అలాగే అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో బెడ్రూమ్ కూడా, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న 2 bedrooms-కి 2 washrooms అయితే ఉన్నాయన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఫ్రెండ్స్. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు కావాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. అన్నిటి ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మనం ఈ డోర్ ద్వారా మనం వెళ్తే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం అనమాట. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 side విండోస్ ఉన్నాయి. అలాగే మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి సిమెంటిక్ వాల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఏరియాలో మీకు వాటర్ పొల్యూషన్ కానీ పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి. ఇది 100% ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది. కనెక్టివిటీ పరంగా చాలా మంచి కనెక్షన్తో ఉంటుంది. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. మంచి లొకేషన్ అనమాట. అలాగే మనకి నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది. చుట్టూతో అయితే మీకు 100% వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇది స్టెప్స్ కిందకు వస్తుంది అనమాట. చుట్టూగా మొబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్టెప్స్ చూసుకుంటే
ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీకు చాలా సూపర్గా అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. అలాగే రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చినాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక మెయిన్ హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ చూసుకోవచ్చు. ఇది టీవీ యూనిట్ అనమాట. వీటి కబోర్డ్స్ మనం చేయించుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ మనకి విండో ఉంటుంది, క్లియర్ కట్గా చూసుకోవచ్చు. వాటికి మెస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాకి మనకు అవుట్ సైడ్కి వెళ్తే వాష్ ఏరియా ఉంటుంది. యాస్టీస్గా గ్రౌండ్ ఫ్లోర్ ప్లానే ఉంటుంది అనమాట. కాకపోతే మీకు హాల్ అనేది చాలా స్పేసియస్గా వస్తుంది, ఎందుకంటే పార్కింగ్ పోయింది కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ హాల్ స్పేసియస్గా అయితే ఉంది. ఇక్కడ పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్, చిన్న రూమ్ లాగా ఇచ్చారు, మనం ఇది చేయించుకోవాలి. రెంట్ పర్పస్ లాగా ఇచ్చారనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండి ఫస్ట్ ఫ్లోర్లో టెనెంట్స్కి ఇవ్వడానికి అయితే ఇల్లు ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది పూజా స్పేస్. దీని పక్కన వచ్చేసి మన కిచెన్ ఏరియా, యూ టైప్ కిచెన్ ఏరియా ఇచ్చారు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు. విండోస్ కూడా ఉన్నాయి, మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. ఇది ఒక బెడ్రూము, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు అటాచ్ వాష్రూమ్స్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఒకదానికి మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, ఇంకో దానికైతే మీకు కామన్ వాష్రూమ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలాగే బయట కూడా ఇంకో ఎక్స్ట్రా మన గెస్ట్ బాత్రూమ్ అనుకోవచ్చు, బయట కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ప్రాపర్టీ మిస్ చేయకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ వెళ్ళి అన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్. నేను వీడియోలో ఒక బాత్రూమ్ కూడా కవర్ చేయడం మర్చిపోయాను, అవుట్ సైడ్ ఉంటుంది. ఆ వీడియో తీయలేదు, అందుకనే చూడలేదు. మీరు లైవ్ విజిట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇది టోటల్ టెరెస్ ఏరియా అనమాట. పిల్లర్స్తో కట్టిన హౌస్ 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. చుట్టూతా మీకు హౌసెస్ ఉన్నాయన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.